క్లాస్ అయినా మాస్ అయినా పరిచయం అక్కర్లేని పేరు నందమూరి బాలకృష్ణ. అతని నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ లో సందడి వాతావరణం నెలకొంటుంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా వచ్చినటువంటి అఖండ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖండ 2 కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం మనం వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఓ థియేటర్ వద్ద ఉన్నాము. ఈ అఖండ 2 సినిమాకి సంబంధించి ఎలా ఉంది, ఇప్పుడే కొంతమంది ఫ్యాన్స్ బయటికి వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. అఖండ డబల్ సినిమా ఇక బాలయ్య బాబు డైరెక్ట్ శివుడే కనబడ్డాడు. డైరెక్ట్ దేవుని చూసినట్టే ఉన్నది. బోయపాటి తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా. ఫైట్లు కానీ డైలాగులు కానీ యాక్షన్ కానీ సినిమా అఖండను మించినట్టుంది. అఖండను మించింది. డైరెక్ట్ శివుని దేవుని చూసినట్టే ఉంది బాలయ్య బాబు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. అఖండ ఒక్కొక్క సినిమా మించినట్టు కొడతాడు. అందుకనే నందమూరి తమన్ అని పెట్టిండు బాలయ్య బాబు. సూపర్ సినిమా, 100% బ్లాక్ బస్టర్. ఇటు చాలా బాగున్నది, ఎక్సలెంట్ సినిమా. ఇది సనాతన ధర్మం గురించి అందరు తెలుసుకోవాల్సింది. ఈ సినిమా గురించి అందరికి తెలిసిపోతుంది. అందరూ కలిసి అట్టు ఉండాలని ఎట్లా తెలుసుకో అందరు తెలిసిపోతాయి. సినిమా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు అందరు చూడాలి. దేనికి అఖండ 2 అనుకో అంటే ఇలా మన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం, మన అందరి కోసం ఇలా బాగా చూపించిండు. ఎట్లా ఉండాలి, ఎట్లా కలిసి ఉండాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు 80% మన 80% ఉండే హిందువులు 68కి వచ్చిండ్రు. దీన్ని తెలిసే మళ్ళీ పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. తెలుసుకోవాలి అందరూ. అర్థమైందా? జై బాలయ్య, జై జై బాలయ్య. ధర్మంలో మనం ఎలా ఉండాలి, మనం ఎట్లా ప్రవర్తించాలి, మనం కుటుంబం ధర్మంగా మన ఆడబిడ్డలతోటి ఎలా ఉండాలి, మన ధర్మం ఎలా పాటించాలి, ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, మనం అందరూ మంచిగా గౌరవంగా ఒక న్యాయబద్ధంగా ఉండాలి అనేది ఒక మళ్ళీ సమాజంలో మళ్ళీ అన్నగారు, మా నందమూరి అన్నగారి బిడ్డ బాలయ్య బాబు మళ్ళీ ఇట్లాంటి సినిమాలు ఎన్నో తీయాలని మేము కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ ఉందన్న సినిమా, బాగుంది. సూపర్ సూపర్ హైలైట్ సినిమా. సినిమా బాగున్నది. సినిమా సూపర్ ఉన్నాయి. బాలకృష్ణ సూపర్ చేసింది. హైలైట్ ఉంది, బాగున్నది. 2 బాగున్నది. 1 కన్నా బాగున్నది. 2 అద్దరిపోయింది. సీన బాలకృష్ణ వాళ్ళకి ఇది వరకు బి గోపాలు, ఇప్పుడు బోయపాటి సీన. ఇక బాలకృష్ణ ఫుల్ ఇక బాగుంది. డైలాగ్ బాగుంది. సినిమా కూడా బాగుంది. బాలయ్య ఇక శివుడు, అది అంతే. ఇక శివుడే ఇక మ్యూజిక్ వర్లే మాసిక కొంచెం అది, కానీ మొత్తం శివుందే ఇక పాత్ర. ఆయన ధర్మాన్ని చాటి చెప్పిండు మంచిగా. బాలయ్య అంటే సూపర్. ఇట్లుండాలి. అగరబత్తులు సూపర్ అవ్వడాడు, బాగున్నాడు. అఖండ యాక్టింగ్ కానీ డైలాగ్ కానీ బాగున్నాయి. కొత్తగా అంటే ఆయన ధర్మం ఒకటి, అది మన ఈ ఆపరేషన్ సింధూర్ బాబు కొంచెం పెట్టిండు భయపడుతుంది. అది బాగుంది. అలా అట్రాక్షన్ బాగుంది. మ్యూజిక్ కానీ టోటల్ సినిమా అంటే సూపర్ ఉన్నది, చూడొచ్చు. కాకపోతే మొన్న రిలీజ్ అయ్యాక ఇంకా పబ్లిక్ బాగుండు. ఇది ఎవరికి ఇంకా నోటి కాలే. 100% ఇవ్వాల్సిందే. ఇంత బాగా తీసుకుంది సినిమా. బోయపాటి దర్శకత్వంలో వచ్చినటువంటి అఖండ మూవీ బ్రహ్మాండంగా ఉన్నట్టు కూడా ఇటు అభిమానులు పేర్కొంటున్నారు. ఇటు సినిమాలో ఇటు తమన్ మ్యూజిక్ కానీ, ఇటు బాలయ్య యాక్షన్ సీన్స్ కానీ, ఇటు అఘోరి పాత్రలో చాలా అద్భుతంగా నటించారంటూ కూడా ఇటు అభిమానులు తెలుపుతున్న పరిస్థితి. మొత్తం మీద ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ కూడా అభిమానులు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో శరత్ చంద్ర, న్యూస్ 18 వరంగల్ నుంచి.